త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు ప్రారంభం కానుంది. లోకల్ పోరుకు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. స్థానిక సమరాన్ని బీజేపీ బీఆర్ఎస్ సవాల్గా తీసుకున్నాయా? స్థానిక సమరంలో ఓటరు ఎవరిపై మొగ్గు చూపుతారు? గులాబీ చిన్నబాస్ కేటీఆర్కు లోకల్ టెన్షన్ పట్టుకుందా? సిరిసిల్లలో తన పట్టు నిలుపుకుంటారా? తన సొంత నియోజకవర్గంలో అత్యధిక స్థానాలపై బీఆర్ఎస్ చిన్నబాస్ ఫోకస్ పెట్టారా? మండలాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి కేటీఆర్ విపక్షాల సవాల్ను ఎదుర్కోగలరా? ఇంతకీ సిరిసిల్ల రాజకీయ చదరంగంలో గెలుపెవరిది? అక్కడి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో బీఆర్ఎస్ కు అతిపెద్ద సవాల్ ఎదురు కాబోతోంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ అస్తిత్వ పోరాటం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని పార్టీ పేరులోంచి తెలంగాణ పేరును తీసేసిన కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదుర్కొని చతికిలబడ్డారు. ఇక పార్లమెంటులో ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్సే గల్లంతైంది. దాంతో కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమవడంతో కేటీఆర్ పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భవిష్యత్తులో పార్టీని మళ్లీ గద్దెనెక్కించడమేమో కానీ ముందు కనీసం తన జిల్లాలో తన నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకోవడం చిన్నబాస్కి సవాల్గా మారిందట. స్థానిక సమరాన్ని బీజేపీ బీఆర్ఎస్ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికైతే కాంగ్రెస్ హడావుడి ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా 42% బీసీ రిజర్వేషన్ల పూర్తి ఎపిసోడ్ అధికార పార్టీగా తమకు కలిసి వస్తుందనే భావన కాంగ్రెస్లో కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ పావులు కూడా కదుపుతోంది. ఇదిలా ఉంటే బీజేపీ ఈసారి గట్టిగా బలపడి క్షేత్రస్థాయిలో పార్టీని నిలబెట్టాలని చూస్తుంటే రాబోయే స్థానిక సమరం ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్కు ఒక విధంగా అస్తిత్వ పోరాటమని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అటు అధికార కాంగ్రెస్ పార్టీకి ఇటు రేసులో ఉన్న బీజేపీకి గట్టి పోటీనివ్వగలమా అన్న సందేహం బీఆర్ఎస్లో నెలకొంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్క మాటలో చెప్పాలంటే యాక్టివ్ ప్రెసిడెంట్ కూడా వ్యవహరిస్తోన్న కేటీఆర్కి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెద్ద సవాలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిరిసిల్లలో అత్యధిక స్థానాలపై కేటీఆర్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో మెజారిటీ సీట్లను గెలిపించుకుని రాష్ట్ర స్థాయిలో పార్టీని నిలబెట్టడం ఎంత ముఖ్యమో రాజన్న సిరిసిల్ల జిల్లాలో, అందులోనూ తమ సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో అత్యధిక స్థానాలు గెలిపించుకోవడం అంతకన్నా ముఖ్యం. కేసీఆర్ ఇప్పటికే తన వారసుడు కేటీఆర్ అని చెప్పకనే చెప్తున్నారు. అయినా లోపల అంతర్గతంగా వారసత్వం కోసం జరుగుతున్న పంచాయతీలు, పార్టీ పగ్గాల రేసులో ఫోకస్ అవుతున్న కవిత, హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ వంటి వారు ఫోకస్ అవుతున్నారు. ఆ క్రమంలో తనను తాను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం కేటీఆర్ భుజస్కంధాలపై పడింది. స్థానిక సమరంలో సహజంగా అధికార పార్టీకి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో సహజంగానే స్థానిక సమరంలో అధికార పార్టీకే మొగ్గు ఉంటుంది. అదే సమయంలో నిధులన్నీ కేంద్రంలోని బీజేపీనే ఇస్తోంది. రాబోయేది కూడా రాష్ట్రంలో బీజేపీయేనంటూ కమలం పార్టీ కూడా బలంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ సమయంలో రెండు జాతీయ పార్టీలను తట్టుకుని నిలబడి ఓ ప్రాంతీయ పార్టీ ఎంతవరకు నిలబడుతుందనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. బీఆర్ఎస్ రథసారథిగా రాష్ట్రంలో అధిక స్థానాలను కైవసం చేసుకోవడం మాట కాసేపు పక్కన పెడితే తన జిల్లాలో ముఖ్యంగా నియోజకవర్గంలోనే రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ భవితేంటో తెలియని ఒక అయోమయాన్ని కేటీఆర్ ఎదుర్కొంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాలు పక్కన పెడితే కనీసం తన నియోజకవర్గంలోనైనా పరువు నిలబెట్టుకునే స్థాయిలో స్థానాలు సంపాదించుకోకుంటే కేటీఆర్కి అది గట్టి ఎదురు దెబ్బే అవుతుంది. కాబట్టి ఆ ఆందోళనతోనే మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర స్థాయి స్థానిక సమరంపై ఎంత ఫోకస్ను సిరిసిల్లపై పెట్టారంటే ఈ క్రమంలో ఈ మధ్య ఆయన 2 సార్లు మండలాల వారీగా పక్క నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలతో కలిసి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. స్థానిక సమరంలో వచ్చే స్థానాలను బట్టి భవిష్యత్తు రాజకీయాల్లో ఏ పార్టీల హవా ఎంత ఉంటుందని ఒక అంచనాకు సహజంగానే వచ్చే అవకాశాలుంటాయి. ఆ క్రమంలో ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కనీసం సిరిసిల్ల జిల్లాలో నియోజకవర్గంలోనైనా గురి తప్పకుండా బాణాన్ని సంధించాలన్న తారక రాముడి ఆలోచన ఎంతవరకు అమలవుతుందో వేచి చూడాలి.
ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్కి ముందు నుంచి మంచి పట్టున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలలో ఆ పార్టీ 5 స్థానాలకే పరిమితమైంది. ఇందులో బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా, సిరిసిల్ల నుండి కేటీఆర్, కోరుట్ల నుండి కల్వకుంట్ల సంజయ్, కరీంనగర్ నుండి గంగుల కమలాకర్, హుజురాబాద్ నుండి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం 4 ఎమ్మెల్యేలకు పడిపోయింది. ఇక లోక్సభ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్క సీటు కూడా దక్కించుకోలేకుండా బీఆర్ఎస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సమీకరణాలు వేగంగా మారిపోయాయి. సిరిసిల్లలో ఎప్పుడూ కేటీఆర్ వెంబడి ఉండే నాయకులపై భూ ఆక్రమణ కేసులు నమోదయ్యాయి. సిరిసిల్ల నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని మండలాలలోని కేటీఆర్ వర్గీయులపై కేసులు నమోదవ్వడం, జైలుకు కూడా వెళ్లి రావడం జరిగిపోయాయి. అయితే ఇన్ని రోజులు పెద్దగా నియోజకవర్గంలో పర్యటించని కేటీఆర్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్న నేపథ్యంలో మండలాల వారీగా వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ చిన్నబాస్ విపక్షాల సవాళ్లను ఎదుర్కోగలరా? ఇప్పటికే చావు తప్పి కన్నులొట్టపోయినట్టు తయారైన బీఆర్ఎస్ క్యాడర్కు జవసత్వాలు నూరిపోసే ప్రయత్నం చేస్తూ నేనున్నానంటూ భరోసానిస్తూ మీటింగులలో ఉత్సాహం, ఉత్తేజం తీసుకురావడానికి పాటుపడుతున్నారు. ఈ క్రమంలోనే తన వాగ్ధాటిని మరింత పెంచి ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సిరిసిల్లలో స్థానిక సంస్థల ఎన్నికలలో జెండా ఎగరేసి కేటీఆర్ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు సిద్ధమవుతుండగా, కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఈసారి ఎలాగైనా స్థానిక సంస్థల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని క్యాడర్ లీడర్లతో వరుస సమావేశాలు పెట్టి తగ్గేదే లేదని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ తన వ్యూహాలతో కేటీఆర్ ప్రాబల్యానికి పూర్తిగా చెక్ పెట్టాలని చూస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ చిన్నబాస్ విపక్షాల సవాళ్లను ఎలా ఎదుర్కొంటారనేది చర్చనీయాంశంగా మారింది.